సో నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు అనమాట. ఎస్ డాక్టర్, ఇట్స్ మై డ్రీమ్. అవ్వు అవ్వు, ఎవరొద్దన్నారు? ఇంతకీ నన్ను ఎందుకు కన్సల్ట్ చేశావు? నీ కథ కాన్ఫ్లిక్ట్ ఏంటి? కమాన్ టెల్ మీ యార్. కాన్ఫ్లిక్ట్ నేనే. డాక్టర్ గారు, ఐ హ్యావ్ ద బెస్ట్ డకింగ్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్, విన్నీ. సారీ డక్ని వర్డ్ యూజ్ చేసినందుకు, బట్ అనేసా. ద రీజన్ ఇస్ నేను చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాను ఆమెతో. మేము చాలా క్లోజ్ అయ్యాం. ఎంతంటే ఎంతో. మేము చాలా క్లోజ్ అయినట్టు మా దోస్త్ మంగళంగాడు కూడా చెప్పా. ఎగిరి గంతులేశాడు. ఎలా వాడు స్కూల్లో నా జూనియర్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆ సంతోషంలో వాడు పార్టీ కూడా ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ అందరూ మా జోడిని బాగా లైక్ చేశారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు పార్టీ. ఎప్పుడు వినికి నాకు మధ్య ఏ ప్రాబ్లం లేదు టిల్ దట్ డే. ఏ నీ ఫ్రెండ్ ఏమన్నా గోకెడా? చచా కాదండి, తనేదో జాబ్ కోసం యూఎస్ వెళ్ళింది. వెళ్ళని, ఏముంది అందులో? తను లేకుండా నేను ఉండలేను కదండి. నువ్వు పో. మరి నేను డైరెక్టర్ అవ్వాలని గోల్ ఉంది కదండి. అవును కదా, మరి అవునాపు. అంటే ఎద్దట్లో ఎవరో ఒకరు సంపాదించాలని అందండి. అబ్బో, ఇదేనా నీ కథకి కాన్ఫ్లిక్ట్? సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా మందిస్తే మింగాలనుకుంటున్నాను. ఆల్రెడీ మింగుతున్నావు కదయ్యా. మీకెలా తెలుసు? టైపోలో మాటలు తోడట్లేదు. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. నేను ఇచ్చే సలహా ఒకటే. 1, విన్నీ వచ్చేదాకా వెయిట్ చేయి. 2, నీ గోల్ మీద ఫోకస్ చేసి తాగుతున్న బాటిల్ని అర్జెంటుగా పాల్గొట్టు. ఎస్ డాక్టర్.